నా మీద ట్రస్ట్ ఉంది కదా చంద్రబాబు నాయుడు గారికి. పవన్ కళ్యాణ్ వదిలే లోపల నన్ను ఇప్పటికే ఆయన ప్రేమిస్తాడు. ఎందుకంటే ఆయనకు మంచి ఇమేజ్ ఉండాలని కాపాడుతున్నాను నేను. ఆయన ఇష్టం. చంద్రబాబు నాయుడు గారు ఫ్యూచర్ కాపాడాలనుకుంటున్నాను. ఆయన ఇష్టం. తన నాన్న తాను అంటే మరి ఆయన ఇష్టం. నేను మంచి చేయడానికి వచ్చానని మానవులందరికీ తెలుసు. 200 కోట్లకి నేను ఏ హిందువుని ఎప్పుడైనా దూషించానా? సపోర్ట్ చేశానా తప్ప? ఏ ముస్లింనైనా దూషించానా? వాళ్ళ కొరకు అమెరికాతో ఫైట్ చేసి 54 దేశాలు అండగా నిలబడ్డాను. ఖురాన్ బర్నింగ్ కాకుండా ఆపాను. నాకు ఒక క్రెడిబిలిటీ ఉంది. నేను అడిగిన ప్రశ్నలకు మీరు అడగండి, మీడియా వాళ్ళ ప్రశ్నలు అడగండి. నేను అడిగిన ప్రశ్నలు మీరు జవాబు చెప్పండి. మీరు కారో వ్యానో గుద్దడం చూసారా? లేదు. మీడియా కంటే పెద్దోళ్ళు ఎవరు? ఇప్పుడు దాకా ఎందుకు చేయలేదు? 20 కోట్ల మందిని అబ్బా మూవీలు చాలా చేస్తా. అదే అంటున్నాను, మూవీలు చేస్తే నేను చెప్పలేను. 8 రోజులు ఎందుకు రిలీజ్ చేయలేదు? సోమవారం రాత్రి అయింది. చేయనియండి, అప్పుడు దానికి జవాబు చెప్తాను. మళ్ళీ వస్తాను కదా, మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాను కదా, మళ్ళీ ఏపీ హైకోర్టులో ఉంటాను కదా ఫ్రైడే. సార్ మీరు ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఇవన్నీ ఉన్నాయా? ఫలానా కారు గుద్దిందో లారీ గుద్దిందో ఆ ఎవిడెన్స్ ఉందా మీ దగ్గర? బాబు నేను చూపిస్తా. నాతో పాటు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి రా. నేను ఒక్కరినే నమ్ముతాను. ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఒకరిని నమ్ముతాను. ఇప్పుడు కూడా చెప్తాను, చంద్రబాబు నాయుడు గారు పిలిస్తే వెళ్తాను, చూపిస్తా నా దగ్గర ఏమున్నాయో. నాకు ఆయన దగ్గరికి ఆయన 22 సార్లు నా దగ్గరికి వచ్చాడు. అదో పిచ్చి ప్రశ్న. ఆయన దగ్గరికి వెళ్తే నన్ను కాదంటాడేటి? 22 సార్లు నా దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు కూడా ఇంకా ఏనందుకు